భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి 2025 ROR చట్టం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలియజేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో తీసుకువచ్చిన ధరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా భూ సమస్యల పరిష్కారం చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, తూప్రాన్ ఆర్టీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వ్యవసాయ కౌడిపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, వెల్దుర్తి అధికారి ఝాన్సీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేయాలి కాబట్టి, అంటే ప్రజలు ఇంకా కూడా ఇంతకుముందు ఏదైతే ధరణి పోర్టల్ ఉండేనో, సో ఆ ధరణి పోర్టల్ ద్వారా చాలా సమస్యలు అపరిష్కృతంగా, అంటే పరిష్కారం కాని విధంగా ఉన్నాయి కాబట్టి అదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతుందనే అపోహల పబ్లిక్ ఉంటారు. కాబట్టి ప్రజలను అందరినీ కూడా, ఎస్పెషల్లీ రైతులను అందరినీ కూడా చైతన్యపరిచే విధంగా పాత ధరణి చట్టాల్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ అధిగమించి మరి కొత్త భూభారతి చట్టంలో ఏ విధమైన సంస్కరణలు తీసుకొని వచ్చినారో అవన్నీ ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలని కూడా ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఒక ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు నిర్వహించి మరి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మరి 25 లక్షల ఎకరాల భూమిని మరి దళితులు, గిరిజనులు, పేద బడుగు బలహీన వర్గాలకు మరి పంచడం జరిగింది. ఆ రకంగా మరి వ్యవసాయం చేసుకుంటూ ఆనాటి నుండి కూడా మరి రైతులు మరి సాగు చేసుకుంటూ జీవనం వెళ్ళదీస్తున్నారు. ఆ రకంగా చూసినట్టయితే మరి ఆ భూములన్నీ కూడా ఈనాడు ఈ ధరణి వచ్చిన తర్వాత అన్యాక్రాంతమైంది. భారతదేశంలో కల్లా భూమి నుంచి ఇదే అద్భుతమైన చట్టంగా చెప్పబడతా ఉంది. ఈ చట్టానికి సంబంధించి కొన్ని మౌలికమైన సందేహాలు నాకు వస్తూ ఉంటుంటాయి. సాధారణంగా ఈ చట్టం